వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొత్త బ్లాక్మెయిల్ కు తెరలేపారు. ఇప్పటి వరకు నాన్న సెంటిమెంట్ను, ఫ్యామిలీ సెంటిమెంట్ను బేస్ చేసుకుని రాజకీయంగా ఉనికిని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న జగన్ ఇప్పుడు సరికొత్త బ్లాక్మెయిల్ కు తెరలేపినట్టు తెలుస్తోంది. అదే ఎమోషనల్ బ్లాక్మెయిల్. ఈ బ్లాక్మెయిల్ను జగన్ తన సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేల మీదే ప్రయోగిస్తున్నట్టు తెలుస్తోంది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను జగన్ నియమించుకున్నట్లు పలుమార్లు కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే వాటిపై వైసీపీ ఏనాడు స్పందించలేదు. కానీ బుధవారం నాటి జిల్లా అధ్యక్షుల సమావేశంలో జగన్ నేరుగా ప్రశాంత్ కిషోర్ను పరిచయం చేయటం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈ సందర్భంగా ప్రశాంత్ కిషోర్ ప్రస్తావించిన అంశాలు వైసీపీలో కలకలం రేపుతున్నాయి. 2014 ఎన్నికల్లో రాజకీయంగా తప్పులు చేశామని వాటిని పునరావృతం చేయొద్దన్నారు. ఈ సందర్భంగా కొన్ని సూచనలు చేశారు. 2019 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు లేకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, నియోజకవర్గ సమన్వయకర్తలకు సీట్లు ఇవ్వడం కష్టమేనని జగన్ హెచ్చరించినట్టు తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్లకు టికెట్లు కష్టమేనని ప్రశాంత్ కిషోర్ తేల్చి చెప్పడంతో దానిని జగన్ తూచా తప్పకుండా పాటించే అవకాశం ఉంది. దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో ఎవరికి సీటు రాదో అనే చర్చ వైసీపీలో మొదలైంది. పార్టీలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే చర్చ జరుగుతోంది. సిట్టింగ్లోనూ ఆందోళన మొదలైనట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏదేమైనా జగన్ వచ్చే ఎన్నికల్లో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలను పక్కన పెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ముందే వాళ్లను ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్తో ప్రిపేర్ చేస్తున్నారన్న చర్చలు వైసీపీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.